కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దెంగి చెప్పేవాళ్ళు లేకపోవడం. ఇంకా మ్యాటర్లోకి వస్తే ఈ రోజు ఆఫ్ నుంచి అయినా పద్ధతిగా చదువుకుందాం క్లాస్కి వెళ్తున్నాము. క్లాస్కి రావడం మా వాళ్ళు క్లాస్ బోర్ కొడుతుందని చెప్పి గేమ్ అయితే ఆడుతున్నారు. అమావాస్య పాఠ్యంకి వచ్చేవాడు కూడా చదివేస్తున్నాడు, మేమేమో చదవడమే లేదు. ఇంక ఈవినింగ్ అయితే అయిపోయింది. మా బయటకు వస్తే జేసీపీ వర్క్ చేస్తా ఉంది. అజయ్ గడ ఒక 1 అవర్ నాకు ఇస్తే మొత్తం సదరబెడేస్తా అంటున్నాడు. వీడి గుండె నొప్పుగా ఉందని మా ఎప్పుడు చచ్చిపోతాడని భయపడుతున్నాడు. పోల్ దానికి రెడీగా పెట్టుకోండి అందరూ. ఇంకా మన వాళ్ళందరూ క్రికెట్ ఆడుతుంటే అలా చూద్దామని అక్కడికైతే వెళ్తున్నాం. మా దగ్గరకు రావడం మన పొట్టాడు అయితే క్రికెట్ కి సిద్ధం అవుతున్నాడు. అంతన్నా బ్యాట్ మాత్రం భలే తిప్పుతాడు. జస్ట్ మిస్ మా బాల్ తగిలైతే పైకి పోయేవాడు నేనైతే. ఈయన చూడండి మా వాడు పాటు కూడా షూలు వేసుకుంటాడు, వాడిని వేసుకోనికుండా చేస్తున్నాడు వాడు. ఇంకా వేణుగాడైతే బ్యాట్ పట్టుకొని దిగేశాడు. మా పీటీ సార్ ఏమో వద్దు నువ్వు అవసరం లేదు ఆడబడలేదని చెప్పి పక్క పోమని చెప్పాడు. వాడేమో మూతి ఎంలో పెట్టుకొని వచ్చేసాడు పాపం. ఇంకా మన పొట్టాడైతే బ్యాట్ పట్టుకొని దిగేశాడు మామ. ప్లీజ్ రా కనీసం 2 రన్లైనా కొట్టరా, నీకు ఆడడం రాదు ఊరికే కూర్చోమన్నా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకున్నా, అలాగే ఇన్స్టాలో ఫాలో కొట్టేయండి మామ. ఓకే బాయ్.